నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. డబ్బు అనేది నిలబడట్లేదు. ఎంత సంపాదించినా నీళ్ళల్లా ఖర్చు అయిపోతుంది. డబ్బు అంటే సంపాదన పెరగట్లేదు, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు, నిలవ ఉండట్లేదు డబ్బులు అనుకునే వాళ్ళ కోసం ఏదైనా మార్గం చెప్తారా సార్? తప్పకుండా అమ్మా. ఏదైనా డబ్బు రావాలన్నా, డబ్బు నిలబడాలన్నా, డబ్బు ఖర్చు అవ్వాలన్నా, డబ్బులు నష్టపోవాలన్నా, ఏదైనా గ్రహాల యొక్క గమనాన్ని బట్టే, మన జాతకాన్ని బట్టే ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుజగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే డబ్బులు సంపాదించటం కానీ, ఒక డబ్బే కాదు, కుజుడుకున్న పోర్ట్ఫోలియోస్ చాలా ఉన్నాయి. పెళ్లి కావాలన్నా ఆయనే, పిల్లలు పుట్టాలన్నా ఆయనే, డబ్బు రావాలన్నా ఆయనే, ఆస్తులు సంపాదించుకోవాలన్నా ఆయనే, భూములు రావాలన్నా ఆయనే, అన్నీ ఆయనే. ఆయన అనుగ్రహం లేకపోతే అన్ని వ్యతిరేకంగా జరుగుతాయి. పిల్లలు పుట్టకపోవటం, పెళ్ళిళ్ళు అవ్వకపోవటం, డబ్బు నిలబడకపోవటం, డబ్బు నష్టపోవడం. అయితే ప్రధానంగా మనం లాజిక్గా ఆలోచిస్తే ఏంటంటే, ఒక్కో గ్రహానికి ఒక్కొక్క పరిహారాలు మన జ్యోతిష్ శాస్త్రంలో రకరకాలు, వాళ్ళని ప్రీతి పొందడానికి ఏమేం చేయాలనే పరిహారాలు చాలా ఉన్నాయి. కానీ బేసిక్ కొన్ని ఉంటాయి. కొన్ని ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి చేస్తే నచ్చదు. ఉదాహరణకి రవిగ్రహానికి తండ్రిని చులకనగా చూసినా, తండ్రిని అవమానించిన రవిగ్రహానికి నచ్చదు, సూర్యుడికి. అట్లాగే తల్లిని చులకనగా చూసినా, తల్లిని తోలనాడిన చంద్రుడికి నచ్చదు. అలా కుజగ్రహానికి నచ్చని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, తోబుట్టువుల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోయినా, తీర్చాల్సిన అప్పులు తీర్చకపోయినా ఆయనకి నచ్చదు. మీరు మీ ధర్మంగా నిలబడి మీరు చేయాల్సిన పనులు, మీరు ఇవ్వాల్సిన పేమెంట్లన్నీ కరెక్ట్గా చేస్తూ ఉంటే ఆయన ఇచ్చేది ఇస్తుంటాడు, ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు ఆస్తి విషయాల్లో తోబుట్టువులకి అన్యాయం చేయడం, లేకపోతే ఒకరవ నాకు ఎక్కువ రావాలని లాక్కోవడం, సిబ్లింగ్స్ మధ్యలో కొట్లాటలు, గొడవలు, ఇవేవి కూడా ఆయనకి నచ్చవు అన్నమాట. అన్నదమ్ములను ఎంత బాగా చూసుకున్నా, అక్కజెల్లెలను ఎంత బాగా చూసుకుంటే ఆయన అనుగ్రహం అంత లభిస్తుంది. అట్లాగే మనం తీర్చాల్సిన అప్పు అనే కాదు. ఇప్పుడు మనం ప్రతి నెల రెంట్ కట్టాలనుకోండి, అది కూడా పేమెంటే కదా, అది అప్పు కింద కాదు. కానీ సరైన టైంలో ఇంటి ఓనర్ నేర్పించకుండా రెంట్ కట్టడం, ఇవ్వాల్సిన వాళ్ళకి సరైన టైంలో డబ్బులు ఇవ్వడం, సరైన టైంలో మనం చేయాల్సిన పేమెంట్లను చేయడం, అప్పుల వాళ్ళకి మనం ఎస్కేప్ అయ్యి తిరుగుతూ అప్పులు ఎగ్గొట్టడం, ఇవేవి కూడా ఆయనకి నచ్చే పనులు కాదు. అందువల్ల మన ప్రాబ్లం ఇంకా జటిలం అవుతుంది, కష్టాలు ఎక్కువ అవుతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. దీనికి ఎవరికైనా డబ్బు నిలబడట్లేదు, డబ్బు బాగా సంపాదించాలి, బాగా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆర్థిక సమస్య లేకుండా, చేయి వెసులుబాటుగా, దేనికి తడువుకోకుండా మీరు తగినంత డబ్బు మీకు ఉండాలి అంటే కుజుడు అనుగ్రహం కావాలి. అందుకు ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు చెల్లించాల్సిన ఏ చెల్లింపైనా మంగళవారం నాడు చేయండి. ఎలాంటి బిల్స్ అయినా, ఏదైనా సరే, కరెంట్ బిల్ కట్టాలి మంగళవారం, ఏదైనా సరే, కరెంటు బిల్ అయినా, ఇంటి మెయింటెనెన్స్ బిల్ అయినా, ఇంటి రెంట్ అయినా, మరే ఇతర క్రెడిట్ కార్డు బిల్ అయినా, మరే ఇతర ఈఎంఐ అయినా, ఏదైనా సరే. చాలామంది ఏమంటారంటే, అప్పులు మీరు మంగళవారం నాడు తీర్చండి, త్వరగా అప్పులు తీరిపోతాయని చెప్తుంటాం. కానీ ఒక అప్పే కాదు, మీరు చేయాల్సిన ప్రతి పేమెంట్, మీ చేతి నుంచి వెళ్ళే ప్రతి డబ్బు. చాలామందికి సెంటిమెంట్, ఇవాళ మంగళవారం నేను డబ్బులు ఇవ్వనంటారు, అది కరెక్ట్ కాదు, ఇచ్చేయాలి. ఇప్పుడు సర్వెంట్ మేడ్స్, ఇంట్లో పనమ్మాయిలకి, వాళ్ళకి ఎవరికైనా సరే ఇవ్వాల్సింది మంగళవారం నడిస్తే ఆయన సాటిస్ఫై అవుతాడు. మీరు ఇవ్వాలి కదా, అది
మీ సర్వెంట్కి మీరేమీ అప్పు ఇవ్వట్ల, అప్పు ఇవ్వట్లేదు లేదా ఏదో ఫేవర్ చేయట్లేదు, ఫేవర్ చేయట్లేదు, వాళ్ళు పని చేసిన చేసిన దానికి పనికి ఇస్తున్నారు, జీతం ఇస్తున్నారు. ఆ పేమెంట్లన్నీ కూడా మనం చెల్లించాల్సిన ప్రతి చెల్లింపు మంగళవారం నాడు చేయడం అలవాటు చేసుకుంటే వాళ్ళకి ధనానికి లోటు ఉండదు. అబ్బా, ఇక్కడ ఉంది కిటుకు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది. సో ఈ విధంగా కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయన్ని ప్రార్థిస్తూ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం అనుకుంటూ పేమెంట్ చేయండి. ఈ శ్లోకాన్ని ఆయన శ్లోకాన్ని చదువుతూ పేమెంట్ చేయండి. అంటే స్వామి నువ్వే సాక్షులుగా వచ్చి ఇచ్చేస్తున్నా వాళ్ళకి, మళ్ళీ తిరిగి నా బ్యాంకులోకి రావాల్సిన పంపించాల్సిన అవసరం నీదే బాధ్యత అని మీరు చేయాల్సిన ప్రతి చెల్లింపుని మంగళవారం నాడు చేయండి. మీరు ఎంత చెల్లిస్తూ ఉంటే అంత మళ్ళీ తిరిగి వచ్చి చేరుతూ ఉంటుంది. ఈ శ్లోకాన్ని చదువుతూ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం అని అనుకుంటూ పేమెంట్స్ అన్నీ కూడా మంగళవారం నాడు చేయండి. మంగళవారం నాడు నేను డబ్బులు ఇవ్వను, శుక్రవారం నాడు మంగళవారం నాడు డబ్బులు ఇవ్వను అని చాలామంది అంటూ ఉంటారు. శుక్రవారం సెంటిమెంట్ అలా పెట్టుకున్నా మంగళవారం నాడు ఆ మాట అనాల్సిన అవసరం లేదు. మంగళవారం నాడు మీరు చెల్లించాల్సిన చెల్లింపులన్నీ కూడా చెల్లిస్తూ ఉంటే ఆ ఇంట్లో ధనానికి కొదవ ఉండదు, ఆదాయానికి లోటు ఉండదు, సంపదకి లోటు ఉండదు. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్. కిటుకులు తెలుసుకోవాలి, కొన్ని కిటుకులు డెఫినెట్గా. ఈ సెంటిమెంట్ అంటే మంగళవారం సెంటిమెంట్ మాత్రం వదిలేయమని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆచరించేటటువంటి ప్రయత్నం చేయండి. మంగళవారం నాడు అప్పులు చేయకండి, ఎవరి దగ్గర తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోకండి. మంగళవారం నాడు చేసినప్పుడు జీవితంలో తీరదు కాబట్టి మంగళవారం నాడు కేవలం చెల్లింపులే మీరు చెల్లించాలి అంతే. ఎవరికి అప్పు ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. అప్పుగా ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని సహాయం అడిగారనుకోండి, సహాయంగా ఇవ్వగలిగిన అమౌంట్ ఇచ్చేయండి, కానీ అప్పుగా మళ్ళీ తిరిగి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి నోటు పత్రం రాసి ఇచ్చే డబ్బు లేకపోతే రూపాయికో రూపాయిన్నరకో ఇచ్చే వడ్డీకి ఇచ్చే డబ్బు మంగళవారం నాడు ఇవ్వకండి, అది రాదు మళ్ళీ. రైట్ రైట్, చాలా చక్కగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. ఆయుష్మతి.